సీఎం జగన్ విశాఖ పర్యటన పూర్తయింది. ప్రతిష్టాత్మక విశాఖ ఉత్సవ్ను ఆర్కే బీచ్లో ప్రారంభించడంతో పాటు జీవీఎంసీ, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో కైలాసగిరి, వైఎస్ఆర్ సెంట్రల్ పార్కులో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ కు విశాఖ వాసులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి కైలాసగిరికి సీఎం రోడ్డు మార్గంలో బయలుదేరగా ఆయన చూసేందుకు దారి పొడవునా ప్రజలు, అభిమానులు బారులు తీరారు. కారులో ఉన్న సీఎంతో సెల్ఫీ దిగేందుకు కొందరు అభిమానులు కాన్వాయ్ మీదకు దూసుకురాగా వారిని పోలీసులు అదుపు చేశారు. ఎన్ఏడి కూడలి, తాటిచెట్లపాలెం, ఆసిల్మెట్ట ఫ్లైఓవర్, సిరిపురం, చిన్నవాల్తేర్, ఉడా పార్క్, బీచ్ రోడ్డు మీదుగా జగన్ కైలాసగిరి చేరుకున్నారు. అక్కడ 37 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్లానిటోరియానికి శంకుస్థాపన చేశారు. కైలాసగిరి నుంచి వైఎస్ఆర్ సెంట్రల్ పార్కుకు చేరుకున్న సీఎం జగన్ జీవీఎంసీ చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. This will house decommissioned Sea Harrier, along with many spare parts and a cut section of the engine, a first again in India. Second one being a submarine museum, showcasing details of submarine design and engineering. సెంట్రల్ పార్కు నుంచి ఆర్కే బీచ్ కు చేరుకున్న సీఎం విశాఖ ఉత్సవ్ను ప్రారంభించారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖ జిల్లా గుర్తుగా ఓ మెమెంటో బహుకరించి శాలువాతో సీఎం జగన్ ను సత్కరించారు. అనంతరం తూర్పు నౌకాదళం వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ను సీఎం జగన్ సత్కరించారు. పర్యటన పూర్తి చేసుకున్న సీఎం జగన్ విమానాశ్రయానికి బయలుదేరారు. విశాఖ ప్రత్యేకతలు, విశిష్టతను వివరిస్తూ ఉత్సవ్లో ఓ లఘు చిత్రం ప్రదర్శించారు. కళ్లు మిరుమిట్లు గొల్పే లేజర్ షో ఆహుతులను ఆకట్టుకుంది.